వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఓజీ మన ముందుకు వచ్చేసింది. మరి కలెక్షన్లు ఏ రీతిలో ఉన్నాయి, జనాలు ఎలా ఒక ప్రభంజనంలాగా వెళ్తున్నారా లేదా, సో ఆ మేహం నిజంగా కనిపిస్తూ ఉందా, ఏదైతే ఇప్పటిదాకా రిలీజ్కు ముందు కనిపించినటువంటి ఆ క్రేజ్ ఒక మేహంలాగా ఎలాగైతే ఓజీ నామస్మరణ చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారో, నిజంగా థియేటర్ల వద్ద అలాంటి పరిస్థితి కనిపిస్తుందా, ఆ వాతావరణం కనిపిస్తుందా అని చూస్తే మనకి అందినటువంటి లెక్కల ప్రకారం సో ఏదైతే ట్రాకింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ట్రాకింగ్ దాన్ని బట్టి చూస్తే కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా దగ్గర 23 కోట్ల రూపాయల గ్రాస్ని వసూలు చేసింది. అది కూడా 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక కలుపుకొని అని చెప్పేసి మనకి లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా నిజంగానే థియేటర్ల దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా సెప్టెంబర్ 25 అంటే ఈరోజు రిలీజ్ అయినప్పటికీ కూడా అధికారికంగా దానికంటే ముందే 24వ తేదీ రాత్రి 9-10 గంటల మధ్యలో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయిపోయింది. అలాగే కర్ణాటకలో కూడా ఓపెన్ అయిపోయింది. సో ఒకదాని తర్వాత ఒకటిగా స్క్రీన్లు సో దీన్ని ప్రదర్శిస్తూ వచ్చే షోల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సో మొత్తంగా చూస్తే ఆల్ టైమ్ రికార్డు ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు సినిమాకి సంబంధించి ఈ స్థాయి ఆ ప్రీమియర్ షోల కలెక్షన్స్ రాలేదు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అలా ప్రీమియర్ షోల ద్వారా ఆల్ టైమ్ రికార్డుని ఓజాస్ గంభీర సాధించేశాడు అని చెప్పేసి మనకి ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడే కాదు, నార్త్ అమెరికాలో కూడా సో ఓజీ మ్యానియా అనేది మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఆల్రెడీ ప్రీమియర్స్ $3 మిలియన్ల దాటేసి ఆల్రెడీ, అంటే ప్రీమియర్స్ ఫస్ట్ డే కలుపుకుంటే అది వేరే రేంజ్లో ఉండబోతోంది. కేవలం ప్రీమియర్స్ మాత్రమే $3 మిలియన్ మార్కుని దాటేసింది అని చెప్పేసి మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ మ్యానియా, ఓజీ మ్యానియా అనేది ఎలా తెలుగు సినీ ప్రేక్షకుల్ని, భారతీయ సినీ ప్రేక్షకుల్ని కమ్మేస్తూ ఉందో మనకి తెలుస్తూ ఉంది. సో నిజంగా సినిమాలో కూడా చూసుకుంటే ఆ ఓజాస్ గంభీర క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు ఏదైతే ఉందో, తను ఆ కత్తి పట్టుకొని చేసినటువంటి వీరవిహారం ఏదైతే ఉందో నిజంగా అది కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రాథమిక రిపోర్టు, ప్రాథమిక నివేదికల ప్రకారం అయితే ఈ సినిమా చాలా భారీ స్థాయి కలెక్షన్ని రాబోయే రోజుల్లో తీసుకురాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే, కలెక్షన్ పరంగా చూసుకుంటే అత్యుత్తమ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని మొదటి రోజు కలెక్షన్స్ 100 కోట్లని సునాయాసంగా దాటబోతూ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే ఇప్పుడు కనిపిస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే ఇలాంటి ఒక ప్రభంజనాన్ని ఆ బాక్సాఫీస్ వద్ద ఓజీ సాధిస్తూ ఉండటం మాత్రం దాన్నే తెలియజేస్తూ ఉంది. అయితే ఆ లెక్కలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆన్లైన్ లెక్కల ద్వారానే చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ అనేది చాలా ఈజీగా రాబోతోంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. మరి ఆఫ్లైన్ టికెట్లు కూడా ఉంటాయి. సో ఇది ఎంత రాబోతోంది 100% చాలా చోట్ల చాలా థియేటర్లో సో హౌస్ఫుల్ బోర్డులు మొత్తం ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు కూడా నిమిషాల వ్యవధిలోనే ఆన్లైన్లోనే అమ్ముడుపోతున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. అయితే చాలా థియేటర్లో అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆఫ్లైన్ టికెట్లు కూడా ఉంటాయి కాబట్టి కౌంటర్ల ద్వారా కూడా టికెట్లని కొన్ని కేటాయిస్తారు కాబట్టి మరి అవి కూడా యాడ్ చేస్తే ఇది ఏ రీతిలో ఉండబోతుంది కలెక్షన్స్ అనేవి మాత్రం నిజంగా వేచి చూడాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికైతే అది 130 కోట్ల నుంచి 150 కోట్ల మధ్య ఉండవచ్చునని చెప్పేసి ఒక ప్రాథమికంగా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈరోజు మొత్తం గడిచిన తర్వాత కానీ మనకి అసలైనటువంటి ఆ లెక్కలు మనకి ఆ ఫిగర్ అనేది
ఆ బాక్స్ ఆఫీస్ లెక్కలనేవి మనకి తెలియవు. మరి చూడాల్సి ఉంది ఏ స్థాయి ఓపెనింగ్స్ ఈ సినిమాకి రాబోతూ ఉన్నాయి అనేది. ఇక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో సో ఇది ఎంత బిజినెస్ అయింది ఏంటి అనేది. కాకపోతే అక్కడ కొంతమంది ఆ బిజినెస్ అయినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కొన్నాడో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి బయ్యర్స్ కొనుక్కున్నటువంటి విధానం ఇవన్నీ కూడా చూసుకుంటుంటే ఇంకా దాని యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ పెరిగిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఇంతకుముందు మనం 145 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పుకున్నాం. కానీ అది 145 కాదు 155 కోట్లు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో అట్లాగే ఓవర్సీస్ మాత్రం కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఫిగరు. మరి మొత్తంగా చూసుకుంటే సో ఇది 180+ కోట్ల వరకు కూడా ఇది ప్రీ బిజినెస్ వాల్యూ చేసినట్టు. ఇదివరకు మనం 173 కోట్లు అని చెప్పుకున్నాం. కాదు అది 180 కోట్లు దాకా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనకి లేటెస్ట్గా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సినిమాకు సంబంధించి 200 కోట్ల రూపాయలకు పైగానే నిర్మాత డివివి దానయ్య ఖర్చు పెట్టారు. అందులో యాక్టర్ల యొక్క రెమ్యూనరేషన్లే 100 కోట్ల రూపాయలు పైగానే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. కేవలం ఒక్క పవన్ కళ్యాణ్కే 70 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమా ద్వారా రెమ్యూనరేషన్ అందినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. సో అలా మిగతా చూసుకుంటే అంటే ప్రొడక్షన్కి దానికి చూసుకుంటే ఒక 100 కోట్ల రూపాయల వరకు కూడా అయినట్టు తెలుస్తుంది. అలా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైనటువంటి ఈ సినిమా ఇప్పటికే అంటే నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే దీని ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ అది 80 కోట్ల రూపాయలు 81 కోట్ల రూపాయలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఓటీటీ రైట్స్ వాల్యూ. సో దాన్ని బట్టి ప్రొడ్యూసర్ దానయ్యకి ఇప్పటికే అంటే సినిమా రిలీజ్కు ముందే ఇంతకుముందు గతంలో ఆయన RRR సినిమాకి చాలా భారీ స్థాయి లాభాలను అందుకున్నారు. ఆ స్థాయి లాభాలని ఈ సినిమా ద్వారా ఓజీ ద్వారా ఆయన అందుకోబోతున్నారు. ఆల్రెడీ చాలా వరకు అందుకున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. సో ఏదైతే ఓజీ మీద సినిమా రిలీజ్కు ముందు ఉన్నటువంటి అంచనాలు కానివ్వండి, అలాగే దాని మీద వ్యక్తమవుతున్నటువంటి ఆ మ్యానియా ఏదైతే ఉందో ఫ్యాన్స్లో కానివ్వండి, అలాగే కామన్ ఆడియన్స్లోనూ కానివ్వండి, సో అది స్పష్టంగా కలెక్షన్ల రూపంలో ప్రతిఫలిస్తూ ఉంది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా సమాచారం అందుతోంది. నిజానికి ఇది ఏ సర్టిఫికెట్ ఫిలిం. సో అందువల్ల 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమాని మల్టీప్లెక్స్లో చూసే అవకాశం లేదు. అలాగే యుఎస్లో కూడా మనకంటే యుఎస్లో మరింత స్ట్రిక్ట్గా వాటిని ఫాలో అవుతారు కాబట్టి అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. లేనట్టు U/A సర్టిఫికెట్ కనుక ఈ సినిమాకి లభించి ఉన్నట్లయితే ఇంకా యంగ్స్టర్స్ కూడా టీనేజర్స్ కూడా ఈ సినిమాకి మరింతగా వచ్చి సో ఆ కలెక్షన్ని పెంచే అవకాశం ఉండేది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లో వయసు నిమిత్తం లేకుండా పిల్లలు కూడా వెళుతున్నట్టు మనకైతే సమాచారం అందుతూ ఉంది. సో ఏదైతే ఆ ఓజస్ గంభీర అనేటువంటి పాత్ర, సో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిజంగా సినిమా అంతా కూడా ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా సో ఫ్యాన్స్ ఒక పూనకాలతోటి ఊగిపోతున్నారు థియేటర్ల దగ్గర. అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇది మొదటి రోజు కాబట్టి అలాంటి సందోహం కనిపించడం అనేది కామనే. కానీ ఇక్కడ ఈ సినిమా సంబంధించి అంటే హరిహర వీరమల్లో మనకి అలాంటి దృశ్యాలు కానీ సన్నివేశాలు కానీ కనిపించలేదు. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి అలాంటివి కనిపిస్తుంది. ఓజీ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్, అలాగే చేతులకి, అలాగే సో ఓజీ సంబంధించినట్టు హుడీస్ కానివ్వండి, అలాగే టీషర్ట్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ థియేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇవి ఆ ఫ్యాన్స్ ధరించినటువంటి సన్నివేశాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలా మొత్తంగా సో థియేటర్ల బయట థియేటర్ల లోపల ఓజీకి సంబంధించినటువంటి మ్యానీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది వీకెండ్ వరకు ఉంటుందా, అలాగే రేపొద్దున వీకెండ్ తర్వాత సోమవారం ఎలా ఉండబోతోంది, ఏ సినిమాకైనా సరే ఎంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సోమవారం అనేది ఏ సినిమాకి సంబంధించినటువంటి ఒక లిట్మస్ టెస్ట్ లాగా మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఒక్కసారిగా అంటే ఆదివారం కలెక్షన్స్తో పోల్చుకుంటే సోమవారం కలెక్షన్స్ అనేక రెట్లు తగ్గిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. 10 కోట్ల రూపాయలు వచ్చిన సినిమాకి సోమవారం వచ్చేటప్పటికి 2-3 కోట్ల రూపాయలకి పడిపోవడం చూస్తూ ఉన్నాం. మరి ఈ సినిమాకి ఎలా ఉండబోతోంది? సో ఈరోజు
గురువారం రోజు దీనికి లాంగ్ వీకెండ్ 4 డేస్ వచ్చింది కాబట్టి ఈ 4 డేస్లో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం 70-80% రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మేనియా కానీ, ఆ ప్రభంజనం కానీ, ఆ జనసందోహం కానీ చూస్తూ ఉంటే మరి చూద్దాం ట్రేడ్ నిపుణులు వేస్తున్నటువంటి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి. ఇదివరకైతే 2 వారాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్ జోన్లోకి రావచ్చు అని చెప్పేసి అంచనాలు వేశారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే మొదటి వారం పూర్తయ్యే సరికల్లా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. 2వ వారంలోనే ఈ సినిమా అంటే 10 రోజుల లోపలనే ప్రాఫిట్ జోన్లోకి ఈజీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం ఈ మేనియా, ఈ మేహం అనేది కంటిన్యూ అవుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.